406. According to Horn's rule, number of unpaired electrons present in oxygen atom is. So oxygen electronic configuration రాయండి 1s2 2s2 2p4. సో ఇందులో p4 కాబట్టి p ఆర్బిటాల్లో 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, px py pz. ఎలక్ట్రాన్స్ నింపండి ఇందులో 1 2 3 4. కాబట్టి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నవి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 407. maximum number of electrons in any shell is. number of electrons అంటే n వాల్యూ కనుక తెలిస్తే number of electrons ఏంటి అంటున్నాడు. n స్క్వేర్ అనేదేమో number of orbitals, 2n స్క్వేర్ number of electrons. number of electrons అంటేనేమో 2n స్క్వేర్, number of orbitals అంటేనేమో n స్క్వేర్. 408. in the half-bow principle the term half-bow refers. హాఫ్ బౌ అంటే వంగి ఉండుట అని అర్థం. హాఫ్ బౌ అంటే ఏంటిది? వంగి ఉండుట. అది సైంటిస్ట్ నేమ్ కాదు. వంగి ఉండుట, వంగి ఉండుట, వంగి ఉండుట అనేది లేదు. వంగి ఉండుట అనేది లేదు కాబట్టి బిల్డింగ్ అప్ అనేది తీసుకోవాలి. వంగి ఉండుట అనేది ఉంటేనేమో టు బెంట్ అని ఉంటేనేమో అది తీసుకోవాలి, లేదా బిల్డింగ్ అప్ అని తీసుకోవాలి. లేకపోతే ఏం తీసుకోవాలి? బిల్డింగ్ అప్ అని మనము తీసుకోవాలి, బిల్డింగ్ అప్ తీసుకోవాలి. నెక్స్ట్ 409. if two orbitals have same n plus value then. సో మనకు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లను నింపేటప్పుడు n ప్లస్ ఎల్ రూల్ ప్రకారం నింపుతాము. n ప్లస్ ఎల్ ఎక్కువగా ఉంటే దాని యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, n ప్లస్ ఎల్ తక్కువగా ఉంటే దాని యొక్క ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఒకవేళ n ప్లస్ ఎల్ వాల్యూస్ కనుక ఈక్వల్ అయినాయి అనుకోండి, ఎక్కువ n వాల్యూ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి n ప్లస్ వాల్యూస్ ఈక్వల్ అయితే అంటున్నాడు, సేమ్ అయితే ఆర్బిటాల్ విత్ మోర్ n ప్లస్ ఎల్. ఇఫ్ టూ ఆర్బిటాల్స్ హ్యావ్ సేమ్ n ప్లస్ ఎల్ వాల్యూ, n ప్లస్ ఎల్ వాల్యూ కనుక ఉన్నట్టయితే ఏది అని అంటున్నాడు? n వాల్యూ ఎక్కువగా ఉంటే ఆర్బిటాల్ విత్ లో హైయెస్ట్ ఆర్బిటాల్, ఇక్కడ n తోటి రావాలి. n వాల్యూ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, n వాల్యూ తక్కువగా ఉంటే తక్కువ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. ఇలా n వల్లేదు, ఇక్కడ n ఉండాలి. సో ఆర్బిటాల్ విత్ మోర్ n హ్యాస్ మోర్ ఎనర్జీ, ఆర్బిటాల్ విత్ మోర్ n హ్యాస్ మోర్ ఎనర్జీ. నెక్స్ట్ 410 క్వశ్చన్ చూడండి. ఇక్కడ దిస్ కాన్ఫిగరేషన్ వాయిలేట్స్ అన్నాడు. ఇక్కడ కాన్ఫిగరేషన్ గీస్తే చూడండి, ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైనవి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్. ఈ ఆర్బిటాల్ పూర్తిగా నిండక ముందే ఎలక్ట్రాన్స్ ఇందులోనికి వెళ్ళినాయి కాబట్టి ఇది హాఫ్ బౌ రూల్ని వాయిలేట్ చేస్తుంది, హాఫ్ బౌ రూల్ని వాయిలేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలక్ట్రాన్లు ఒక్కొక్కటి నిండకుండా జత కూడినాయి కాబట్టి హోన్స్ రూల్ని కూడా వాయిలేట్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రెండు రూల్స్ని వాయిలేట్స్ చేసింది. నెక్స్ట్ మూడో రూలు, ఈ రెండు ఎలక్ట్రాన్లకి ఒకే రకమైన క్వాంటమ్ నెంబర్స్ ఉండొద్దు. రెండు కూడా పైకే ఉన్నాయి చూడండి, రెండు పైకే ఉన్నాయి కాబట్టి ఓరియంటేషన్ పైకే చూపెట్టినాడు కాబట్టి అన్ని క్వాంటమ్ నెంబర్స్ సమానంగా ఉంటాయి, సమానంగా ఉండకూడదు. కాబట్టి సమానంగా ఉండకూడదు అనేది పౌలీ రూల్. సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది పౌలీ రూల్ని కూడా మనకు ఏమవుతుంది? వాయిలేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని రూల్స్ని ఇది వాయిలేట్ చేస్తుంది, అన్ని రూల్స్ని వాయిలేట్ చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఓకే.